చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు సంబంధించి నివాళులు అర్పించేందుకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అమరావతి సంబంధించి అమరావతి రైతులు కూడా ఇక్కడ పాల్గొన్నారు, అలాగే కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు హారతులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఆయన ప్రస్తావన శపథం చేశారో ఆ శపథం నెరవేర్చుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి 164 సీట్లతో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. అందుకోసమే ముందుగా అసెంబ్లీలో అడుగుపెట్టే ముందుగా ఆయన సంబంధించి చూసుకుంటే శపథం చేసి ఆయన రావడం జరిగింది. 2021 సంవత్సరంలో కూడా ఆయన ఈ గౌరవ సభలో నేను ఉండలేను, ఇది గౌరవ సభగా మారిన తర్వాత మాత్రమే నేను అడుగు పెడతానంటూ కూడా స్వయంగా అక్కడ అసెంబ్లీలోనే సాక్షిగా చంద్రబాబు నాయుడు శపథం చేయడం జరిగింది. ఆ శపథాన్ని నెరవేర్చుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా వెళ్ళబోతా ఉన్నారు. దానికంటే ముందు ఇక్కడ అమరావతిలో ఉన్న వెంకటపాలెం గ్రామంలో ఉన్న ఏదైతే ఉందో ఆ స్టాచ్యూకి సంబంధించి నివాళులు అర్పించబోతా ఉన్నారు. అందరూ ఇక్కడున్న గ్రామంలో ఉన్న రైతులు కానీ టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా ఆయన సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మహిళలు అయితే ఆరతులు ఇచ్చి మరీ ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది. నువ్వు చూసుకోవచ్చు, ఇటు మంత్రులు మొత్తం కూడా పైన ఏదైతే స్టాచ్యూ ఎదురుగా ఉన్న ఏదైతే స్టేజ్ లాంటిది ఉందో దానికి పూర్తిగా కూడా ఇటు మంత్రులు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులందరూ కూడా స్వయంగా చూసుకోవచ్చు. మంత్రులందరూ కూడా అక్కడ ఎన్టీఆర్కి ముందుగా చంద్రబాబు నాయుడు ఇవాళ అర్పించిన తర్వాత ముందుగా అందరూ మంత్రులు అచ్చెన్నాయుడు కానీ, ఫరూక్ కానీ, సవిత కానీ, బాల వీరాంజనేయులు కానీ, అలాగే బాలకృష్ణ కానీ, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ కూడా ఆయన చెల్తున్న పరిస్థితి కూడా ఉంది, కిందకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఏదైతే వారు శపథం చేసిన ప్రకారం శపథాన్ని నెరవేర్చుకొని ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి వెంకటపాలెం గ్రామం నుంచి అటు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి ఎక్కడైతే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇవాళ అర్పించి ఇటు అసెంబ్లీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే సార్ వస్తుంది శపథం ప్రకారం 164 సీట్లు నుంచి నేరుగా అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్న పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా ఇక్కడ ఘనస్వాగతం పలికిన తర్వాత ఎన్టీఆర్కు నివాళులు అర్పించి నేరుగా అటు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు 80 మంది అది అసెంబ్లీలో దాదాపుగా 80 మంది కొత్త ఎమ్మెల్యేలు అయితే రావడం జరిగింది.